హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే, యూకే ఫస్ట్ టైం డ్రాగన్ ఫైర్ అనే లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ని టెస్ట్ చేశామని ప్రకటించింది. ఈ టెస్ట్లో వెపన్ 1 కిలోమీటర్ రేంజ్లో ఒక ఏరియల్ టార్గెట్ని డిస్ట్రాయ్ చేసింది. ఇది కిలోవాట్స్ పరంగా ఎంత పవర్ఫుల్, మ్యాక్సిమం రేంజ్ ఎంత, ఇటువంటి డీటెయిల్స్ని అయితే బయటపెట్టలేదు. ఒక షాట్కి అయితే $13 కన్నా తక్కువ ఖర్చు అవుతుందని చెప్తుంది. ఈ వెపన్ని $126 మిలియన్ ఇన్వెస్ట్మెంట్తో డెవలప్ చేస్తుంది. ల్యాండ్ బేస్డ్ అసెట్స్తో పాటు నేవల్ వెసెల్స్కి లో కాస్ట్ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా పనిచేస్తుంది. యుక్రెయిన్ $21,000 డ్రోన్ని కొన్ని చోట్ల $1 మిలియన్ విలువైన మిసైల్స్తో కూడా షూట్ డౌన్ చేస్తుంది. అలాగే రీసెంట్గా యుఎస్, యూకే, ఫ్రాన్స్ లాంటి దేశాలకు కూడా రెడ్ సీలో ఇటువంటి ఎక్స్పీరియన్సే వచ్చింది. హౌదీస్ లాంచ్ చేసిన డ్రోన్స్ని యూకే, ఫ్రెంచ్ షిప్స్ అనేవి $1.3 మిలియన్ విలువైన సీ వైపర్ మిసైల్స్తో షూట్ డౌన్ చేశాయి. ఇటువంటి లో కాస్ట్ థ్రెట్స్ని ఎదుర్కోవడానికి చాలా కంట్రీస్ లేజర్ వెపన్ డెవలప్మెంట్స్ని యాక్సలరేట్ చేశాయి. టర్కిష్ ఆల్కా అనే ఎలక్ట్రోమాగ్నెటిక్ లేజర్ వెపన్ ట్రయల్స్లో అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది. రిపోర్ట్స్ని బట్టి 1 కిలోమీటర్ రేంజ్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్తో స్మాల్ డ్రోన్ సెన్సార్స్ని డ్యామేజ్ చేస్తుంది. అలాగే 500 మీటర్స్ రేడియస్లో డ్రోన్స్ని లేజర్తో డిస్ట్రాయ్ చేయగలదు. డిఆర్డిఓస్ D4 యాంటీ డ్రోన్ సిస్టంలో 1 కిలోవాట్ లేజర్ వెపన్ ఉంది. ఇది 1 కిలోమీటర్ రేంజ్లో డ్రోన్స్ని డిస్ట్రాయ్ చేయగలదు. అలాగే డిఆర్డిఓ డెవలప్ చేసిన 30 కిలోవాట్స్ లేజర్ వెపన్ని ఇండియన్ నేవీ INS జలాస్వా నుండి టెస్ట్ చేస్తుంది. అలాగే యుఎస్ నేవీ కూడా 60 కిలోవాట్స్ హీలియోస్ని షిప్స్ నుండి టెస్ట్ చేస్తుంది. ఇజ్రాయెల్ అయితే 100 కిలోవాట్స్ ఐరన్ బీమ్ని డిప్లాయ్ చేసింది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం హమాస్ రాకెట్స్ని షూట్ డౌన్ చేయడానికి కూడా కొన్ని చోట్ల ఉపయోగించింది. ఐరన్ బీమ్కి 7 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఉంది. ఒక షాట్కి $3 to $4 ఖర్చు అవుతుంది. అయితే యూకే లేజర్ వెపన్కి $13 వరకు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. ఫైనల్గా డ్రోన్స్ని షూట్ డౌన్ చేయడానికి చాలా దేశాలు లేజర్ వెపన్స్ కోసం పరుగులు పెడుతున్నాయి. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ మా దగ్గర హైపర్సానిక్ కేపబుల్ మిసైల్ ఉందని క్లెయిమ్ చేసింది. ఇరాన్తో టెన్షన్స్ ఉన్న టైంలో ఈ క్లెయిమ్ చేయడం నోటబుల్ పాయింట్. అయితే ఇది ఏ మిసైలో చెప్పలేదు. చైనీస్ YJ-21 హైపర్సానిక్ యాంటీషిప్ బలిస్టిక్ మిసైల్లో ఎయిర్ లాంచ్డ్ వేరియంట్ కూడా ఉంది. అయితే దీన్ని H-6K బాంబర్స్ మాత్రమే క్యారీ చేయగలవు. అయితే మిలిటరీ అనలిస్టులు ఇది కొత్త మిసైల్ ఏం కాదు, చైనీస్ CM-400 AKG మిసైల్ అవ్వచ్చని చెప్తున్నారు. ఇది ఎయిర్ లాంచ్ యాంటీషిప్ బలిస్టిక్ మిసైల్. 200 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. టెర్మినల్ ఫేజ్లో మ్యాక్ 4 స్పీడ్ని రీచ్ అవుతుంది. ఒకవేళ ఇది మ్యాక్ 5 అని క్లెయిమ్ చేసి మెనూవర్స్ని పర్ఫామ్ చేయగలదని చెప్పి హైపర్సానిక్ కేపబుల్ మిసైల్గా క్లెయిమ్ చేయొచ్చు. పాకిస్తాన్ అయితే ఈ CM-400 AKGకి బాగా హైప్ ఇస్తుంది. కొన్ని నెలల క్రితం ఒక కంప్యూటర్ సిమ్యులేషన్ ఎక్సర్సైజ్లో JF-17 ఈ మిసైల్స్తో ఇండియన్ S-400 సిస్టమ్ని కూడా డిస్ట్రాయ్ చేస్తున్నట్టు చూపించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.